ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన ఇంట్లో మనం జియో ఫైబర్ని ఎలా పెట్టుకోవాలో తెలుసుకున్నాం. అంటే ఎలా కనెక్షన్ తీసుకోవాలో తెలుసుకున్నాం. కనెక్షన్ అవగానే మన చుట్టుపక్కల ఆ జియోకి సంబంధించిన ఎవరైతే జియో ఫైబర్ను తీసుకొచ్చి ఇప్పుడు చేసి దాని యొక్క ప్లాన్స్ అవన్నీ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, వాళ్ళు ఎవరో మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తెలియదు. సరే, మరి ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో మన ఇంటికి ఎలా వస్తుందో తెలియదు. మనము ఈరోజు ఈ వీడియో తెలుసుకున్నాము. మనము జియో ఫైబర్ని మనం బుక్ చేసుకోవచ్చు. వాళ్ళే స్వయంగా కాల్ చేస్తారు. కాల్ చేసి మన ఇంటికి వచ్చేసి మనకి ఏం ప్లాన్ కావాలా, మంత్లీ 700 500 ఉంటుంది. దాంతో 6 మంత్ కనుక అయితే 3200 ఉంటుంది. ఇంతకుముందు కాల్ చేశాను. అండ్ ఇలా అయితే మనకు ప్లాన్స్ ఉంటాయి. దాంతోపాటు మనము మన ఇంటికి వస్తారు. వాళ్ళే ప్రీ చేసి అన్ని కనెక్షన్ ఇచ్చేసి ఎలా వాడాలా ఏం కదా అని చెప్పి మొత్తం చెప్తారు. అండ్ ఎలా కనెక్షన్ ఇచ్చుకోవాలా, ఎలా మనము కాంటాక్ట్ అలా మొత్తం స్టెప్ బై స్టెప్ మన మొబైల్లోనే తెలుసుకోవచ్చు. స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ చూడండి. ఛానల్ కొద్దిగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ వెళ్ళండి. ఓకేనా, లెట్స్ గో స్టార్ట్. జియో ఫైబర్ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్లో ఉన్న జియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి నా వెంటనే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఫస్ట్ జియో యాప్ మొబైల్ అని చెప్పి వస్తుంది, 5G అని. నెక్స్ట్ కూడా ఎయిర్ అని చెప్పి చూడండి, ఫైబర్ అని చెప్పి ఈ ఫైబర్ పైన మనం క్లిక్ చేద్దాం. ఓకేనా, ఫైబర్ జస్ట్ వెయిట్ చేయండి. ఇంకా మనకు అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పి ఇంకా ఈ అప్లికేషన్ పూర్తిగా ఓపెన్ కాలేదు. ఇప్పుడు క్లిక్ చేద్దాం. ఓకేనా, క్లిక్ చేస్తే మనకు ఫైబర్ పైన క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మీ యొక్క లొకేషన్ అవన్నీ అడుగుతుంది. మీ యొక్క పిన్ కోడ్ నేను హైదరాబాద్ పక్కన ఆదిలాబాద్ దగ్గర 504202 నా ఒక లొకేషన్ ఈ యొక్క పిన్ కోడ్ కాబట్టి బుక్ నౌ పైన మనం క్లిక్ చేద్దాం సింపుల్గా. ఓకే, బుక్ నౌ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ మన పిన్ కోడ్ మళ్ళీ ఒకసారి ఇవ్వండి, 504203 అండ్ అడ్రస్ వచ్చేసరికి యూస్ కరెంట్లీ లొకేషన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కొన్నిసార్లు అయితే ఫిల్అప్ అయిపోతుంది, కొన్నిసార్లు ఫిల్అప్ కాకపోతే మనం సింపుల్గా ఇక్కడ తెలంగాణ స్టేట్ కడెం గంగాపూర్ ఇక్కడ ఎంటర్ చేసేసి సింపుల్గా మళ్ళా యూస్ కరెంట్లీ లొకేషన్ పైన అవసరం లేదు. హౌస్ నెంబరు 21, నేమ్ శ్రీనివాస్ అండ్ ఇక్కడ ఇంకా ప్రొసీడ్ పైన మనం క్లిక్ చేద్దాం. ఓకే, సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎలా అయితే చెప్తున్నాను అలాగే ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, చూడవచ్చు ఇక్కడ వర్కింగ్ టు కమ్ యువర్ ఏరియాస్ అని చెప్పింది. డన్ పైన క్లిక్ చేద్దాం. మనం చూసారు కదా, స్టెప్ బై స్టెప్ ఇలా చేసుకున్న తర్వాత సింపుల్గా మనకు ఒక 1 అవర్కో హాఫ్ అన్ అవర్కో మనకు వాళ్ళే స్వయంగా కాల్ చేస్తారు. మీరు స్క్రీన్లో చూడవచ్చు మొబైల్ నెంబర్, ఈ నెంబర్తో నాకు కాల్ వచ్చింది అండ్ వాళ్ళే కాల్ చేస్తారు. వాళ్ళ ప్లాన్ అడుగుతారు. దాంతోపాటు మీరు చెప్పండి మా ఏరియా వరకు అయితే జియో ఫైబర్ కనెక్షన్ ఉన్నది, అంటే వైర్ ఉంటుంది కేబుల్, ఆ కేబుల్ కనెక్షన్ ఉన్నదా లేదా మీకు తెలుస్తుంటుంది కదా, టవర్ నుంచి ఎంత దూరం ఉన్నది మీ ఏరియా దాకా, మీ స్తంభాలు ఇంటి ముందు స్తంభాల దాకా జియో ఫైబర్ కనెక్షన్ ఉన్నదా లేదా అని చెప్పండి. లేకపోతే వాళ్ళు ఇవన్నీ అడుగుతారు. అండ్ అక్కడికి అవైలబుల్గా ఉందా మీకు జియో ఫైబర్ ఇవ్వడానికి లేదని చెప్పి అడుగుతారు. అండ్ చెప్పిన తర్వాత ప్లాన్ అవన్నీ అడుగుతారు. మీరు ఇంటికి వచ్చినాక అన్ని సెట్ చేసినాకనే ప్లాన్ అనేది తీసుకోండి. అప్పుడే డబ్బులు కట్టండి. ముందుగా అయితే డబ్బులు అయితే కట్టకండి. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్, అండ్ మొబైల్ నెంబర్ చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇలా అయితే మనము జియో ఫైబర్ అయితే తీసుకోవచ్చు. సింపుల్గా మీ యొక్క జియో అప్లికేషన్ల నుంచే తీసుకోవచ్చు. ఓకేనా. ఇది వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.